సురేష్ కొచట్లి గారు, ఇప్పుడు అమెరికన్ అంబాసిడర్ సెర్జియో గోర్ హఠాత్తుగా మన మీద ప్రేమ వలకబోస్తున్నాడు. మన మినిస్టర్ ఫర్ కామర్స్ పీయూష్ గోయల్తో కలిసి ఈస్ ట్రయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్ ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి 2030 నాటికి $500 బిలియన్ పెంచే లక్ష్యంతో, టార్గెట్ తోటి. బట్ ఇన్నాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉన్న అమెరికా ఇవాళ ఎందుకని ఇంత ఆదరాబాదరాగా మన మీద ప్రేమ ఆప్యాయత కురిపిస్తుంది? ఒకటి, లాస్ట్ ఒక సంవత్సరం పాటు ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడే ఒక అంబాసిడర్ ఉన్నారు యుఎస్ నుంచి. ఇప్పుడు దాకా అంబాసిడర్ లేరు. ఆలోచించండి, ఇంత ఇంపార్టెంట్ రిలేషన్షిప్లో అంబాసిడర్ లేరు. ఆపరేషన్ సింధు టైంలో యుఎస్ అంబాసిడర్ ఇండియాలో లేరు, అంటే ఒక వాళ్ళకి అఫీషియల్ అంబాసిడర్ లేరు, యాక్టింగ్ అంబాసిడర్ ఉంటారు. అంతే. ఇప్పుడు సెర్జియో గోర్ ఏంటంటే ఆయనకి అడ్వాంటేజ్ ఒకటి, ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో దీనికన్నా ముందు కూడా పనిచేశాడు. ఓకే, చీఫ్ పర్సనల్ ఆఫీసర్గా వైట్ హౌస్లో పనిచేశారు, సౌత్ ఈస్ట్ ఏషియన్ అఫేర్స్ హ్యాండిల్ చేశారు. సో ఆయనకి ఫీల్డ్ తెలుసు, దానికోసం ట్రంప్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు దాకా ఏమైందంటే ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఎవరు లేరు ఇక్కడ, అమెరికా వాళ్ళు మొత్తం వాషింగ్టన్తోనే డైరెక్ట్ డీల్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ట్రంప్ ఈయన చెప్పే మాట ట్రంప్ వింటాడనే కాన్ఫిడెన్స్ ఆయన కూడా ఉంది. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను చెప్పిన మాట ట్రంప్ వింటారు, నేను మీకు కావాల్సినంత ఆయనకు చెప్తాను, పని చేయించుకుంటాను, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అస్. సో మొన్న సెర్జియో గోర్ గారు ముంబైకి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళ సెనెట్ ఫారెన్ రిలేషన్స్ కమిటీ చాలా పవర్ఫుల్ బాడీ అది. వాళ్ళ సెనేటర్ స్టీవ్ డెయిన్స్ వచ్చారు. ఆయన చాలామందిని కలిశారు, భారతదేశంలో బిజినెస్ వాళ్ళని కలిశారు, మీటింగ్స్కి వెళ్ళారు, ముంబై కూడా వెళ్ళారు, జయశంకర్ గారు కలిశారు. అది కాకుండా పీయూష్ గోయల్ గారు, కొంతమంది ఎంపీస్, బిజినెస్ లీడర్స్ అందరినీ కలిశారు ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నారంటే మన ఇంట్రెస్ట్ మనం కూడా పర్స్యూ చేసుకోవాలి, ఇండియాలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ వీళ్ళిద్దరితో మేము మాట్లాడి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిలేషన్షిప్కి తీసుకెళ్తాం అని చెప్తున్నారు. వీళ్ళకి భయం ఏముందంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు జనవరి 26 తారీఖు రిపబ్లిక్ డే టైంలో యూరోపియన్ యూనియన్ టాప్ లీడర్స్ అందరు వస్తున్నారు. ఉర్సులా షీఈస్ కమింగ్ డౌన్, కమిషనర్ వస్తున్నారు, అది కాకుండా వాళ్ళ టీం మొత్తం ఇండియాకి వస్తున్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో వాళ్ళు చీఫ్ గెస్ట్ 1 or 2 days ఉంటారు కదా సార్. వాళ్ళు ఆల్రెడీ షీ అనౌన్స్ ఎస్టర్డే ఇన్ డావోస్లో నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె అనౌన్స్ చేసింది ఉర్సులా దట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ రాబోతుంది. మనం చైనా వైపు చూస్తున్నప్పుడు కానీ యుఎస్ వైపు చూస్తున్నప్పుడు యూరోప్ని మర్చిపోతున్నాం. యూరోప్ ఇస్ ఆల్సో చాలా పెద్ద ఒక ఎకానమీ. యూరోప్లో 32 దేశాలు ఉన్నాయి, దాంట్లో యాక్టివ్గా ఇన్యాక్టివ్గా 10 ఉండదు, 22 దేశాలను పెట్టుకోవచ్చు యూరోపియన్ యూనియన్. 22 nations పవర్ఫుల్ బాడీస్, వెరీ పవర్ఫుల్ బాడీ. సరే, వాళ్ళు కోవిడ్ తర్వాత వాళ్ళ ఎకానమీ పికప్ చేయలేదు చాలా మటుకు, ఇప్పుడు పికప్ అవుతుంది. కానీ దేర్ ఆర్ వెరీ, మనకు అక్కడ యాక్సెస్ ఉంటే అది పెద్ద మార్కెట్. మళ్ళీ మన యూఎస్ మీద ఇంత ఆధారపడే బ్యాంక్ హౌస్ లేదు, అసలు లేదు. సో దానికి సెర్జియో గోర్ ఏమంటున్నారంటే దట్ మేము ఎడ్యుకేషన్ కానీ ట్రేడ్ కానీ టెక్నాలజీ కానీ ఎనర్జీ సప్లై చైన్ దీని గురించి మాట్లాడుతున్నాం, డెలిగేషన్స్తో మాట్లాడుతున్నాం. యూఎస్ నుంచి రెగ్యులర్గా నేను ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఎవరో ఒకరు పోతుంటారు భారతదేశం. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఈసారి వచ్చిన దాంట్లో ముంబైకి వెళ్ళారు ఆయన, తో దేవేంద్ర ఫడ్నవీస్ని కలిశారు, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారిని కలిశారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గారిని కలిశారు, చైర్మన్ టాటా కంపెనీ చంద్రశేఖరన్ గారిని కలిశారు. ఇట్లా చాలామందిని ఇండియా ఫార్మస్యూటికల్ సెక్టర్ నుంచి కానివ్వండి, రిలీజియస్ ఫెయిత్ లీడర్స్ని కూడా కలిశారు ఆయన చాలా మటుకు. సో ఆయన ఏమంటారు, మేము ఒక స్ట్రాంగ్ మొమెంటం బిల్డప్ చేస్తున్నాం. ఎందుకు? ట్రేడ్ కానీ టెక్నాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఎనర్జీ ఇట్లాంటి సెక్టర్స్లో మనం సప్లై చైన్లు కూడా చాలా మటుకు ముందుకు తీసుకెళ్ళి భారతదేశం యుఎస్ కలిసి పనిచేయాలంటారు. భయం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళతో ఉన్న ట్రేడ్ నెగోసియేషన్ స్టాప్ అయిపోయింది. స్టాప్ అని కాదు, కొంచెం చల్లబడ్డది. ఎందుకంటే గుర్తుంటుంది మీకు, వాళ్ళ యుఎస్ ఏమన్నారంటే మోదీ గారు ఫోన్ చేయట్లేదు, దానికోసం ట్రంప్ అగ్రీ చేయలేదు. ఓకే, నో ప్రాబ్లం అన్నారు మనం యూరోప్తో చేసుకుంటాం, యూరోపియన్ యూనియన్తో చేసుకుంటాం. ట్రంప్ పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు సడన్గా యూరోపియన్ యూనియన్తో సైన్ చేసి పోతున్నామని తెలిసినప్పటి నుంచి యుఎస్ టెన్షన్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు మమ్మల్ని పట్టించుకోరు ఎవరు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మొంటానా వైపు నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ది చాలా మటుకు అగ్రికల్చర్, మనలాగానే వాళ్ళ వైపు కూడా అగ్రికల్చర్ పెద్ద ఒక లాబీ. మన దగ్గర మినిమం సపోర్ట్ ప్రైస్ దాని మీద కొట్టుకుంటారు, కానీ వాళ్ళది ఎక్స్పోర్ట్ మీద సోయాబీన్ ఉండొచ్చు, పల్సెస్ ఉండొచ్చు, ధాన్యాలు ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటున్నారంటే భారతదేశం మా దగ్గర నుంచి కొనుక్కోవాలంటున్నారు. మన వాళ్ళు ఏమంటున్నారంటే చూద్దాం, మాకు మీ టేస్ట్ నచ్చకపోవచ్చు,
వీ మే నాట్ లైక్ ద సోయా వీ సెల్ టు అస్. మెయిజ్ మీరు తీసుకోండి, మీ కోడి పౌల్ట్రీ ఫామ్ ఫీడ్కి దానికి దీనికి పనికొస్తుంది, అది కూడా మనం చూద్దాం అంటున్నాం. చైనా ఏం చేశారంటే వీళ్ళ మీద ఈ టారిఫ్లు పెట్టినప్పుడు ఒక 6 నెలల ముందు చైనా మొత్తం బ్యాన్ చేసి పడేస్తారు యూఎస్ ఎక్స్పోర్ట్స్. సోయాబీన్ కానీ చైనా వాజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్ట్. ఆల్మోస్ట్ అమెరికా నుంచి టోటల్ అవుట్పుట్ది ఆల్మోస్ట్ 60% చైనా కొనుక్కుంటుండే. సడన్గా మార్కెట్ మొత్తం పోయింది. దాంతో ఏమైంది, అక్కడ ఉన్న చాలా మంది ఫార్మర్స్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. సూసైడ్స్ కూడా అయినాయి కదా సార్. డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, ఎవరు కొనట్లేదు, పడింది అట్లానే. ఒకటి వాళ్ళకి మ్యాన్ పవర్ లేదు. ఈ ఇట్లాంటి పని చేసేటోళ్ళందరూ ఈ మెక్సికన్స్ వాళ్ళు చేస్తారు వచ్చి, ఇల్లీగల్ వాళ్ళకి వీసా ఉండదు ఏముండదు, వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకుంటారు, డబ్బులు క్యాష్లో ఇస్తారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినట్టు అట్లానే సేమ్ థింగ్. ఇప్పుడు అది లేదు అక్కడ, అది కూడా బంద్ అయిపోయింది. స్ట్రాబెరీ పికప్ చేయడానికి ఎవరు దొరకట్లేదు అంటున్నారు ఇప్పుడు. సో ఈ అంబాసిడర్ గార్ స్ట్రాటజీ ఇప్పుడు ఏంటంటే ఆయనకు తెలిసిపోయింది భారతదేశాన్ని ఇంత ఇన్సల్టింగ్గా మాట్లాడి మోదీ ఫోన్ చేయట్లేదు. మనమేమో చాలా బాగా, నిన్న కూడా నేను ఫ్రెండ్ ఒకరిని కలిసాను, ఈ కేమ్ ఫ్రమ్ ద యుఎస్. అక్కడున్న పొలిటికల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే అదే అన్నారు, నీకు తెలియదు ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉందో అని. భారతదేశంలో ఉన్న స్టూడెంట్స్ భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడైనా ఐస్ ఏజెంట్స్ వాళ్ళని పట్టుకుంటారో, వాళ్ళని జైలు వేసేస్తారో అని. చిన్న చిన్న వయలేషన్స్ వాసుదేవన్ గారు, ఎప్పుడో 10 సంవత్సరాల ముందు ఒక ట్రాఫిక్ లైట్ జంప్ చేసిన, సిగ్నల్ జంప్ చేసిన ఒక వాళ్ళ వైపులో చెప్పిన చాలా టికెట్ అంటారు, టికెట్ ఇచ్చిన దానికి ఆ కేసు అయిపోయింది, సెటిల్ కూడా అయిపోయింది కోర్టులో. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దాన్ని బట్టి వీళ్ళని రివోక్ చేస్తున్నారు, వీళ్ళ వీసాని. ఆలోచించండి. రిపోర్ట్ ఇంకొకరు మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అంటున్నారు, అక్కడ ఆమెకు ఉద్యోగం ఉంది, ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల నుంచి ఉద్యోగం లేదంట. ఎందుకంటే అక్కడ మెగా సపోర్టర్స్ ఏ కంపెనీ వాళ్ళైనా ఇండియన్స్ని తీసుకుంటే ఆ కంపెనీ సోషల్ మీడియాలో వెళ్ళి దారుణంగా వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూసుంటారు ఫెడెక్స్ది, ఫెడెక్స్ చైర్మన్ ఈజ్ శ్రీనివాసన్, ఈజ్ అ మలయాళీ ఫ్రమ్ కేరళ, కానీ ఇప్పుడు నౌ ఈజ్ అ యుఎస్ సిటిజన్, ఫెడెక్స్ చైర్మన్. ఆయన మీద కూడా దారుణమైన అటాక్ జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా మంది H1B మీద తీసుకుంటున్నారు అని చెప్పారు. పోయిన సంవత్సరం మేము 100 మందిని తీసుకున్నాం. కాదు అమెరికన్స్ ఎందుకు తీసుకుంటారు, మీరు అమెరికన్స్ని తీసుకోవాలని చెప్పి పెద్ద ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మన వైపు కూడా మీరు చూడండి, ఇటు ఇండియాలో కూడా ఇప్పుడు ఇవాళ వచ్చిన ఎకనామిక్ టైమ్స్ ఆర్టికల్ కూడా చెప్తున్నారు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ మొత్తం ఇండియాకి మూవ్ అయిపోతుంది ఇప్పుడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. అంటే మన వైపు నుంచి వచ్చే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి యూఎస్కి వెళ్ళే పరిస్థితుల్లో లేరు వాళ్ళు. వాళ్ళకి ఎడ్యుకేషనల్ వీసా రాదు, MS చేయలేరు వాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, నెక్స్ట్ ఆప్షన్ ఉన్నదంటే భారతదేశంలో నుండి ఇక్కడ ఏదైనా ఎడ్యుకేషన్ చేసుకోండి, ఏదైనా యూరోపియన్ యూనివర్సిటీకి మీరు వెళ్ళొచ్చు కావాలంటే. కానీ మన వాళ్ళకి ఏంటంటే సెటిల్ కావడానికి వెళ్తున్నారు, చదువుకోవడానికి కాదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ఇండియన్. సో ఇక్కడ వాళ్ళు దాన్ని ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు ఈసారి లేటెస్ట్ ఎన్రోల్మెంట్ కాలేజెస్లో 70% పడిపోయింది ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్కి వెళ్ళేది. 70% వీసాలు లేవు, వాళ్ళకి స్లాట్లు దొరకట్లేదు. సార్ చాలా యూనివర్సిటీలు మన డబ్బులతో బతుకుతున్నాయి అక్కడ. అదే అంటున్నాను, ఇప్పుడు అదంతా పోయింది కంప్లీట్గా. సో ఈ పరిస్థితులు వచ్చింది ఏంటంటే ఇప్పుడు సెర్గియో గారు ఏం చేస్తున్నారు, RBI గవర్నర్ ఎందుకు కలవాలి, న్యాచురల్లీ US డాలర్ గురించి మాట్లాడతారు. మీరు ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళతో రూపీలు ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు, UAEతోని, రష్యాతో రూబుల్స్ ఎందుకు చేస్తున్నారు, మా డాలర్ వాడుకోవచ్చు కదా. ఎందుకంటే వీఆర్ బిల్డింగ్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. మన UPI దుబాయ్లో యూజ్ అవుతుంది, దాంతో ఏమైతుంది, మన ఇక్కడ నుంచి మనం దిరమ్స్ పట్టక్కర్లేదు, కొంచెం తీసుకెళ్ళాలి అంతే, మిగతా అన్ని మనం UPI వాడుకోవచ్చు అక్కడ. దిస్ ఇస్ అడ్వాంటేజ్. ఇది మన అంటే డాలర్లు తీసుకెళ్తుండే ఎక్స్చేంజ్ చేయడానికి, ఇప్పుడు డాలర్ అక్కర్లేదు మనకి. సో డాలర్ ఇస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అన్నమాట. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ గురించి నిన్న ఒక చిన్న కమ్యూనికేషన్ వచ్చింది, దాన్ని చూడాలి. ఎందుకంటే చాలా మటుకు పానిక్ అవుతున్నారు అమెరికా. బ్రిక్స్ ఒకసారి కరెన్సీ తీసుకొస్తే యూరో ఫైర్ అయ్యాడు కదా సార్, ప్రెసిడెంట్ ఫైర్ అయ్యాడు కదా బ్రిక్స్ మీద, సౌత్ ఆఫ్రికా మీద. సో ఇప్పుడు యూరో లాగా కరెన్సీ ఉంది, మళ్ళీ యూరో మీద ఎందుకు ఫైర్ కావట్లేదు? యూరోపియన్ కంట్రీ ఇంకొక యూరోపియన్ కంట్రీతో యూరోలో డీల్ చేసుకుంటున్నారు. దాని నుంచి బయటకు వచ్చింది ఒకటే దేశం, బ్రిటన్. వాళ్ళు పౌండ్ ఇప్పుడు వాళ్ళు రీఇన్స్టేట్ చేసుకున్నారు. మనం ఏమంటున్నాం, మన రూపీ మనం ఎక్కడ వెళ్తే, సింగపూర్ వెళ్తే కానీ, UAE వెళ్తే కానీ మా టూరిస్టులు అక్కడ వాడుకుంటారు, మేము ఇక్కడ నుంచి డాలర్లు తీసుకెళ్ళాం, మాకు డాలర్లు అక్కర్లేదు. ఇమాజిన్ ద సిచ్యువేషన్, మారిపోయిందంత. లేకుంటే మనం అక్కడ వెళ్ళి ఒక మనీ ఎక్స్చేంజ్ అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర వెళ్ళి డాలర్లు తీసుకొని దాన్ని మళ్ళీ అక్కడ వెళ్ళి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి అంతా చేస్తుంది, డ్రామాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు అదన్నీ పోయింది. సో ఈ జియో పాలిటిక్స్లో చాలా మటుకు మార్పులు వస్తున్నాయి. కరెన్సీ నేను దీనికి ముందు కూడా బహుశా మీకు చెప్పుంటాను, 1976 దాకా ఇండియన్ రూపీ వాజ్ అఫీషియల్ కరెన్సీ చాలా మటుకు గల్ఫ్ కంట్రీస్లో, ఇంక్లూడింగ్ UAE.
అంత అప్పుడు దాకా ఇప్పుడు చాలా మంది అంటారు ఇండియన్ కరెన్సీ పడిపోయింది చూడండి ఎక్కడ దాకా ఏ లెవెల్ దాకా వచ్చింది. మీరు మిగతా కరెన్సీస్ చూడండి, ఇండియా స్టిల్ బెటర్ పర్ఫార్మింగ్ కరెన్సీ అనమాట. దాంట్లో ప్రాబ్లం లేదు. సరే చాలా మటుకు వీ హావ్ గాన్ అప్, కానీ దట్ ఇస్ బికాజ్ డాలర్ ఇస్ బికమ్ లైక్ దట్. డాలర్ ఇరాన్ రియాల్ కన్నా మంది చాలా ఎక్కువ. ఇరాన్ రియాల్ పోయింది అనుకోండి కంప్లీట్ గా, కానీ మన కరెన్సీ చూస్తే వీఆర్ ఫార్ బెటర్. మనది నా టర్మ్స్ ఆఫ్ యాక్చువల్ నంబర్స్ పడిపోయాం మనం, కరెక్టే. కానీ మీరు లుక్ అట్ మిగతా కరెన్సీస్ చూడండి, మీరు యూరో చూడండి, మిగతా ఏదైనా చూడండి కరెన్సీస్తో సహా, మీరు బంగ్లాదేశ్ కరెన్సీ చూడండి, మీరు పాకిస్తాన్ కరెన్సీ చూడండి, ఇటువైపు థాయిలాండ్ కరెన్సీ చూడండి, బాట్ చూడండి, వీఆర్ పర్ఫార్మింగ్ ఫార్ బెటర్ దెన్ దట్. మన ఆర్బీఐ ఎందుకు ఇంటర్వ్యూన్ కావట్లేదు అంటే మన ఎక్స్పోర్ట్స్ కి కొంచెం పనికి వస్తుంది అంతా అని చెప్పి చేస్తున్నాం. ఎక్స్పోర్ట్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది, ఎక్స్పోర్ట్ బాగుంటుంది. సో దే ఆర్ వాంట్ టు కీప్ ఇట్ దిస్. ఒక చోట తగ్గితే రెండో చోట పెంచుకునే కార్యక్రమం. సో రెండోసారి మన సెనేటర్ డైన్స్ ఆయన లెటర్ రాశారు, ఆయన ఇంకొక సెనేటర్ లెటర్ రాశారు, మీరు అమెరికా రైతుల గురించి పట్టించుకోకపోతే ఇక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితి, పల్స్ క్రాప్స్ కి అనుకూలమైన నిబంధనలు ఉండాలి. మీరు ఇందాక చెప్పారు కదా స్టాక్స్ అట్లా ఉండిపోయినాయి, సూసైడ్స్. మనం అనుకుంటాం అమెరికా రిచెస్ట్ కంట్రీ అని, అక్కడ కూడా రైతులకు బాధలు ఉన్నాయి, అక్కడ ఆత్మహత్యలు ఉన్నాయి వాళ్ళు. అండ్ పొలిటిక్స్ లో, ఎందుకంటే మిడ్ టర్మ్ పోల్స్ లో ఇది అప్పుడు దాకా ఇఫ్ దిస్ డజంట్ గెట్ సార్టెడ్ అవుట్, భారతదేశం మిగతా 27 యూరోపియన్ నేషన్స్ కలిసి ఈ నెగోసియేషన్ ఫైనలైజ్ చేసి 26 జనవరికి రిపబ్లిక్ డేకి అనౌన్స్ చేస్తే దాట్ విల్ బి ద మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ మన యూఎస్తో నెగోసియేషన్ పక్కన పెట్టేస్తాం, ఇప్పుడు అక్కర్లేదు మాకు యూరోప్తో చేసుకున్నాం మేము ఒప్పందం. యూరోప్ ఏమంటారు, వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడ అమ్ముకుంటారు, ఓకే నో ప్రాబ్లం, మీరు అమ్ముకోండి, మాకేం ప్రాబ్లం ఉంది. సి రాజవన్ గారు, మీరు అక్కడి నుంచి ఒక షూ తీసుకొస్తే యూరోప్ నుంచి, అక్కడ నుంచి ఒక బ్రాండెడ్ షూ తీసుకొస్తే ఆ షూ మీరు కొనాలని ఎవరు చెప్పలేదు కదా, ఇక్కడ డిమాండ్ ఉంటే కొంటారు. మీరేమంటారు, మాకు అక్కడ ఆల్రెడీ అడిడాస్ ఉన్నారు, నైకే ఉంది, అన్నీ ఉన్నాయి, మళ్ళీ మాకు మీ దగ్గర ఎందుకు కొనాలి, మేము ఇక్కడ కొనేసుకుంటాం, మేము మాకు అది దానికన్నా చీప్ రేట్లు వస్తుంది. మా ఫ్రెండ్ నిన్న చెప్పారు దీని గురించి, ఎందుకంటే నేను చాలా ఈ ఇష్యూస్ గురించి మాట్లాడుతుంటాను. ఆయన ఏమన్నారు, మొన్న ఒక బ్రాండెడ్ షూ చూసారంట, ఆయన ట్రివాండ్రంకి వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో, అంటే ఒక షూ మార్క్లో చూసారంట, చాలా ఎక్స్పెన్సివ్, 7,500 రూపీస్ షూ, బ్రాండెడ్ వన్, పేరు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. చూసిన తర్వాత ఆయన బయటకు వచ్చి తర్వాత ఆ షూ ఏదేదో ప్రాబ్లం ఉండే అని చెప్పి తర్వాత కొత్త పీస్ తీసుకొస్తానని ఆయన హోటల్కి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే అదే షూ 1,500 రూపాయలు తక్కువ ఉంది ఆన్లైన్లో. అది షూల షాప్లో చూసిన షూ మేడ్ ఇన్ వియట్నాం, వెరాజ్ ద వన్ సెల్లింగ్ అమెజాన్ అమ్ముతున్నది మేడ్ ఇన్ ఇండియా. ఓకే, అప్పుడు ఆయన మళ్ళీ వెళ్ళి చెక్ చేశారు, ఇదేంట్రా ఇది మేడ్ ఇన్ ఇండియా ఎట్లా వచ్చింది, ఇది మొన్నదాకా వియట్నాంలో తయారు చేస్తున్న చూస్తే అది ఒక ఇంగ్లీష్ కంపెనీ యాక్చువల్లీ. వాళ్ళు తమిళనాడులో చెన్నై దగ్గర శ్రీపెరంబదూర్లో ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారంట. ఒక నెల అవుతుందంట, ఆ షూ ఆల్రెడీ మార్కెట్కి వచ్చేసింది. ఆలోచించండి, సో బ్రిటన్ నుంచి ఇక్కడ వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ప్రొడ్యూస్ చేసి మన మార్కెట్లో అమ్ముతున్నారు, ప్రైస్కి. దే నో ఇండియన్స్. మన దగ్గర ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, మనోడు BMW నడిపిస్తే కూడా టొమాటో కోసం వచ్చి బార్గెన్ చేస్తాడు. అట్లాంటి వాళ్ళు మనకు ఉంది అది బార్గెనింగ్, అది మన బ్లడ్ లో ఉంది, అది బ్లడ్ లోనే ఉంది. ట్రంప్ చెప్పారు ఒకసారి, యూ కెనాట్ నెగోషియేట్ విత్ నరేంద్ర మోదీ అని, ఈజ్ అ వెరీ టఫ్ నెగోషియేటర్. ఒకటే ఆయన ఇండియన్, సెకండ్ ఈజ్ గుజరాతీ. సో దట్ నెగోషియేషన్ వాళ్ళ బ్లడ్ లో ఉంటుంది అన్నమాట. సో ఈ పరిస్థితుల్లో సార్ ఈ గోర్ ఆల్సో నోస్, ఎందుకంటే మీరు భారతదేశాన్ని ఎంత దూరం తీసుకెళ్లిపోతారో అటువైపు చైనా వైపు రష్యా వైపు వెళ్ళిపోతారు. మనం చూసాం కూడా దీనికన్నా ముందు సమిట్ లో వెళ్ళారు మోదీ గారు, SCO సమిట్ లో వాళ్ళ ముగ్గురు ఉన్న ఫోటో చాలా వైరల్ గా వెళ్ళిపోయింది అది. సో వీఆర్ నౌ డూయింగ్ అ డీల్ విత్ EU, దాని తర్వాత రిలాక్స్ అయిపోతాం.